సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసం స్పెషల్ వీడియోస్ అందించడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు, లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలైన డాక్టర్ చంద్రజ వాడపల్లి గారు. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, శ్రావణ మాసం శుభాకాంక్షలు. సుమన్ టీవీ వీక్షకులకు, శిల్పికకు, అందరికీ, యూనిట్ అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు, ధనదా మాస శుభాకాంక్షలు. అవునమ్మా, ఇప్పుడు మీరు ధనదా మాసం అన్నారు. అందరూ శ్రావణ మాసం అంటే మీరు ధనదా మాసం అంటున్నారు. మరి ఆ ధనదా మాసానికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలియజేస్తారా అమ్మ? తప్పకుండా. ప్రత్యేకత ఏం చేయాలి, ఏం చేయకూడదు? చాలా పెద్దది. ఇక ఈ 30 రోజులు మనకి ధనదా అంటే ధనాన్ని ప్రసాదించేటటువంటి మాసం కాబట్టి ఈ 30 రోజులకి అవసరమైన విశేషాలు రోజుకో పద్ధతిలో మనం మాట్లాడుకుందాం. అంటే ధనాన్ని ప్రసాదించేది ధనదా మాసం, అంతే కదా. ధనాన్ని ప్రసాదించేది ధనదా మాసం అంటే శ్రావణ మాసాన్ని ధనదా మాసం అంటారు. అందువల్ల ఏంటంటే ధనాన్ని ప్రసాదించేది ధనదా మాసం. మరి ఆ ప్రత్యేకత ఏ విధంగా చేసుకోవాలి ఈ 30 రోజుల గురించి కంటిన్యూగా? సుమన్ టీవీ వీక్షకులకు, అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలవు వెంకట నాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంస్కృతి కార్యక్రమంలో ఈరోజు ధనదా మాస ప్రత్యేకత గురించి చెప్తాను. ఈ శ్రావణ మాసం 12 తెలుగు నెలల్లోనూ శ్రావణ మాసానికి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ మాసం కేవలం లక్ష్మీకరమైనది మాత్రమే కాదు, అలాగే త్రిమూర్త్యాత్మకమైనటువంటి మాసం, అంటే త్రికళా స్వరూపమైన మాసం. ఈ త్రికళా స్వరూపం అంటే దుర్గా, లక్ష్మీ, సరస్వతులు 3 వస్తాయి. అందులో మంగళగౌరి వ్రతాలన్నీ దుర్గకు సంబంధించినవి, శుక్రవారాలన్నీ కూడా అమ్మకు సంబంధించినవి, లక్ష్మమ్మకు సంబంధించినవి, లక్ష్మీ అమ్మవారికి. అలాగే ఇంకా మిగతా సరస్వతి. ఆ సరస్వతి అనే కటాక్షం లేకపోతే ఈ రెండింటి గురించి మనకు తెలియదు, అంతే కదా. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినా మనం ఏదైనా చదువుకోవాలన్నా, ఒక కనకధార చదువుకోవాలన్నా 4 అక్షరాలు మనకి ప్రాప్తం వస్తాయి కదా, లేదా గూగుల్లో పెట్టుకోవాలన్నా తెలిస్తే కదా చెప్తాము. అట్లాగా సరస్వతి కటాక్షం ఉంటే తప్ప వీటి మీద ఆసక్తి రాదు. అందుచేత ఈ త్రికళా స్వరూపమైన ఈ మాసం సర్వులకు కూడా సుఖ శుభ సౌభాగ్యాలను కలిగించి, సంపద వృద్ధిని కలిగించి, ఆరోగ్య లక్ష్మి దేశంలో చక్కగా తాండవించి, అప్పులు పోయి అందరూ కూడా సుఖంగా జీవించాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. సర్వేజన సుఖినో భవంతు కదా మన కల్చర్. అందుకని ఈ ధనదా మాసం అని ఎందుకంటారు అంటే మహాలక్ష్మి ధన ప్రవాహాన్ని కలిగించేటటువంటి మాసం. ఈ మాసంలో మనం పాటించవలసినవి 3 నియమాలు ఉన్నాయి. 3 నియమాలు, 3 టిప్స్. ఎప్పట్లాగా అంటే ముగ్గురమ్మల అలా అని కాదు, అలా 3 టిప్స్ అనేవి ఉన్నాయి. 3 టిప్స్, ఎందుకంటే 3ంటికి అవసరమైనవే అవి. అందులో నువ్వు అన్నది కూడా కరెక్టే. 3ంటికి అవసరమైనవే, ముగ్గురమ్మలకి అవసరమైనవే. టిప్స్ వరకు చెప్తాను మొట్టమొదటి భాగం కింద. అట్లాగే అదంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నది అందులో వచ్చేసినట్టే కదా. డూస్ డూ నాట్స్ కూడా అందులోకి వస్తాయి. ఈ ధనదా మాసం మనం ఉపయోగించుకోవాలి అని అనుకునేటటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే, అది సాధకులు కావచ్చు, రొటీన్గా ఇంట్లో పూజలు చేసుకునే వాళ్ళు ఎవరైనా కానీ, నేను ఫస్ట్ టిప్ చెప్తాను, రెండోది నువ్వు అడగాలి. 2 కాదు 3 కూడా అడుగుతామా? ఫస్ట్ టిప్ ఏంటంటే ఈ 30 రోజులు సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేవండి. అంటే ఉభయ కాలాల్లో నిద్రించకండి. ఇది ఫస్ట్ పాటించవలసింది. ఉభయ కాలాలంటే ఏవి అని మన వాళ్ళకి డౌట్ వస్తుంది. సూర్యోదయ, సూర్యాస్తమయం అంటే సన్ రైజ్లోని, సన్ సెట్లోని నిద్రపోవద్దు. అది జ్యేష్ఠలక్ష్మికి ఆహ్వానం. మిగతా రోజుల్లో, ఉట్టి రోజుల్లో మనకి ఎలాగో నడిచిపోతూ ఉంటాయి, మనం పెద్దగా పట్టించుకోము. ఎస్పెషల్లీ ఇది పూజల మాసం కాబట్టి ఇప్పుడు పట్టించుకుంటాం. కానీ మామూలుగా ఆరోగ్యపరంగా కూడా అది మంచిదే కదమ్మా. ఆరోగ్యపరంగా కూడా మంచిదే, సైంటిఫిక్గా కూడా చాలా మంచిది. ఆ సూర్యోదయానికి ముందే, సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేస్తే మనం ధనదా మాసానికి స్వాగతం పలికినట్టే లెక్క, అంటే ధనలక్ష్మికి స్వాగతం పలికినట్టే. అలాగే సాయంకాలం పూట ఆ సూర్యోదయ సమయం, చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈ స్పీడ్ లైఫ్లో అందరికీ అలవాటు అయిపోయింది. బయటికి వెళ్ళి వస్తారు, ఏదైనా పని చేసుకుని వస్తారు, సాయంత్రం 5:30 కల్లా టీ తాగేసి పడుకుండిపోతారు. అంటే 1 గంట అలాగే జస్ట్ లిటిల్ బిట్ రెస్ట్
రిలాక్స్ అయినట్టు ఉంటుందని చెప్పి పడుకుంటూ ఉంటారు. అది తప్పని నేను అన్ను, ఎవరైనా చేస్తాం పని. కానీ ఈ నెల రోజులు మాత్రం చేయకండి. సాయంత్రం 5:30 నుంచి 7 వరకు మాత్రం నిద్రపోకండి. జ్యేష్ఠ లక్ష్మి అంటే పెద్దమ్మ, చిన్నమ్మ లక్ష్మి, జ్యేష్ఠక్క అక్క, జ్యేష్ఠాలక్ష్మి. ఆవిడ కూడా ఒక అశుభకరమైనటువంటి లక్షణాల వల్ల ఆవిడ మన దగ్గర చేరుతుంది. ఇప్పుడు దురదృష్టం అదృష్టం కంటే ముందు వస్తుంది. అందువల్ల దురదృష్టానికి అదృష్టానికి మధ్యలోనే గీత ఏమిటి అంటే మానవ ప్రవర్తన, జీవన విధానం. మన జీవన విధానమే మన లక్ష్మి. మనం పొద్దుటి నుంచి రాత్రి వరకు రాళ్ళు కొట్టేసినా డబ్బులు రావు, పద్ధతిగా కొడితే వస్తాయి. అంతే కదా. అందువల్ల ఏంటంటే ఫస్ట్ టిప్, ఉభయ సంధ్యల్లో నిద్రించకండి ఈ నెలలో, చాలా ఇంపార్టెంట్. మరి రెండవ టిప్ ఏంటంటే అది భోజనానికి సంబంధించింది. మీరు ఏదైనా తినండి, మీ కులాచారాల ప్రకారంగా ఏ రోజు ఏం తింటారో అది చూసుకుని మీ ఇష్టం ఏదన్నా తినండి. కానీ ఇంటి ఆడవాళ్ళు వీలున్నంత వరకు పూజ చేసుకుని దీపారాధన చేసుకునే ఆడవాళ్ళు అరటి ఆకులో మాత్రమే ఈ 30 రోజులు భోజనం చేయండి. వీలైతే మహిళలకు అవకాశం ఉన్నంత వరకు ఏ సూపర్ బజారుకో లేకపోతే ఈ రైతు బజారుకో వెళ్తే అరిటాకులు దొరుకుతాయి. ఆ అరిటాకులు దొరికినప్పుడే ఒక 4-5 కట్టలు లాంటివి తెచ్చి పెట్టేసుకుంటే అన్ని భోజనానికి అవసరమైన ముక్కలు కత్తిరించేసుకుని చక్కగా పెట్టుకోవచ్చు. టిఫిన్ అయినా భోజనం అయినా అందులో పెట్టుకుని తినచ్చు. అరటి ఆకు నీళ్లతో శుభ్రంగా కడిగేసి పెట్టుకుని తినాలి. అరటి ఆకులో భోజనం మహాలక్ష్మికి సర్వశ్రేష్టము, ఇష్టమైన పని. చాలామంది ఏమనుకుంటారంటే మన ఈ మధ్య కాలంలో అందరికీ గోల్డ్ ఎక్కువ కదా, అన్నం కలుపుకునే లోపే ఆకు చిరిగిపోతుంది. అందువల్ల ఏంటంటే అది ఇంకొక రకమైన అలక్ష్మీకర అలవాట్లలో అదొకటి. అది మండిని వడగాలి, తర్వాత నేను చెప్పాలి. అమ్మ, మీరు చెప్పిన ఈ టిప్ లో ఆరోగ్యం కూడా ఉంది అని చెప్పి చాలా మంది అంటారు. అరటి ఆకులో భోజనం సర్వ ప్రశస్తం, ఆరోగ్యకరం. ఆరోగ్య లక్ష్మిని మనం రామ్మ నాతో ఉండని పిలుస్తున్నాం మనం. అరటి ఆకు భోజనం 30 రోజులు. భోజనం అంటే టిఫిన్ ప్లేట్లో తినచ్చు కదా అని ముక్క చేసుకుని స్టీల్ ప్లేట్లో వేసుకుని టిఫిన్ తినండి. అట్లా తింటే అంటే మన ఆహారం ఏదైతే ఉందో ఆహారం అరటి ఆకులో పెట్టుకుని తింటే 2 పూటలు అయితే 2 పూట్ల, 3 పూటలు అయితే 3 పూట్ల లక్ష్మి మనతో ఉండడానికి ఇష్టపడుతుంది, అంటే మనల్ని ఫేవర్ చేస్తుంది. ఇది సెకండ్ టిప్. ఆమెకి ఇష్టమైనవి చేస్తున్నాం కాబట్టి. మరి మూడవ టిప్ ఏమిటి అని అంటే, ప్రతి దినము లక్ష్మీ కటాక్షం కోరుకునే అతివలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ప్రతిదినము వాళ్ళ జన్మ నక్షత్రం రోజు కానీ అలా ఏవో ఉంటాయి కదా వాళ్ళ నియమాల ప్రకారంగా మిగతా నెలల్లో ఎలాగ పాటించినా ఇప్పుడు చేయవలసింది ఏమిటి అని అంటే అన్నాన్ని వృధా చేయకుండా ఉండడం ఒకటి, ఎప్పుడు నేను చెప్పినట్టు. అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ 30 రోజులు సోమవారం తప్ప గోళ్ళు తీయకండి. అంటే మాటికి గోల్డ్ కట్ చేసుకుంటున్నాడు, చాలామందికి అలవాటు ఉంటుంది. అట్లాగే బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి నెయిల్స్ కట్ చేయించుకుంటూ ఉంటారు, సెలూన్స్కి వెళ్ళి మగవాళ్ళు గాళ్ళకి వీళ్ళకి గోల్డ్ కట్ చేయించుకుంటూ ఉంటారు. ఈ నెల రోజులు మాత్రం ధనదా మాసంలో మాత్రం సోమవారం మాత్రం కట్ చేసుకోండి, మిగతా రోజులు వద్దు. ఒకవేళ సోమవారం పౌర్ణమి పడింది అనుకోండి మన కర్మకాలి, ఆవిడ సోమవారం కట్ చేయించుకోమన్నారు కదా చంద్రజ గారు, మేము సోమవారం కట్ చేయించుకున్నాం తప్పేంటని తర్వాత మనం అడుగుతారు. అలా కాదు, పుణ్యతిథులు జన్మతిథి ఎలాగో పనికిరావు. ఆయుష్ కర్మ క్షవరానికి కానీ ఈ గోల్డ్ కటింగ్కి కానీ మన హిందూ ధర్మశాస్త్రాలు వేరే చెప్తున్నాయి. అంచేత ఈ ధనదా మాసంలో మాత్రం గోల్డ్ కత్తిరించుకోవడం, నట్టింట్లో కూర్చుని గోల్డ్ కత్తిరించడం ఇటువంటివి చేయకండి. ఈ నట్టింట్లో కూర్చుని లేదా హాల్లో కూర్చుని టీవీ చూస్తూ కట్టలతో టక్క 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 కట్ చేస్తుంటారు చాలామంది. అవి ఎడుతుంటాయో ఎవరికి తెలియదు. అవునమ్మా, ఎగురుతాయి. మన గోరు మనం కాలితో తొక్కితే ఆ క్షణం నుంచి దరిద్ర దేవత మనల్ని గట్టిగా పట్టుకుంటుంది. అందుకేనమ్మా పాతకాలంలో గోరు పడ్డ ఇంట్లో బియ్యం కూడా దొరకవు, అది ఇదేని చెప్పి గోరంత బియ్యం దొరకవు, గోరు తొక్కిన చోట గోరంత బియ్యం దొరకవు, కూడు దొరకదంటారు. అందుకనే మన సంస్కృతిలోనే ఉంది లక్ష్మీ జీవన విధానం. అది తెలియని వాళ్ళకి నేను గుర్తు చేస్తున్నాను తప్ప నేను ఏమీ సృష్టించి చెప్పడం లేదు. అంచేత నట్టింట్లో గోల్డ్ కట్ చేసుకోవద్దు దయచేసి.
అలాగే మీరు గోల్డ్ కట్ చేసుకుంటున్నప్పుడు ఒక వైట్ క్లాత్ పంచో లేకపోతే మన చున్నీయో ఏదో ఒకటి వేసుకుని సోమవారం నాడు ఏదో 11, 12 అయిన తర్వాత మిట్ట మధ్యాహ్నం మళ్ళీ వద్దు, 11 గంటలకో మధ్యాహ్నం 4 గంటలకో కూర్చుని చక్కగా గోల్డ్ అన్నీ కట్ చేసేసుకొని ట్రిమ్మింగ్ చేసేసుకోండి, పైలింగ్ చేసేసుకోండి, అయిపోయింది. లేదా ఒక పేపర్ అయినా పెట్టుకున్నా పెట్టుకుని ఒక్క గోరు ముక్క కూడా మన కాళ్ళ కింద పడకుండా శుభ్రంగా బ్రష్తో తీసేసి చీపురు కట్టతో తీసేసి గార్బేజ్లో వేసేసుకోవాలి. ఈ 3 ముందు పాటిస్తే ఈ నెల రోజులు పాటించడంలో నా దురాశ ఏమిటంటే తర్వాత వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. ఇంత పెద్ద దురాశ, చాలా పెద్ద దురాశ. అందరూ బాగుండాలి, ఇంకా బాగుండాలి. కానీ మంచి దురాశ అమ్మ, మంచి దురాశ. దురాశ కూడా కాదు, మంచి దురాశ. ఎందుకంటే శ్రావణ మాసం అవుతూనే భాద్రపద మాసం వస్తూ అమ్మవారిని తెస్తోంది, అది ఇంకా పెద్ద టాపిక్. ఆ తర్వాత మళ్ళీ మనకి ఎలాగో అమ్మ వస్తుంది. మళ్ళీ వచ్చేటప్పటికి కార్తీక మాసం అనేది ఎంటర్ అయిపోతుంటది, కంటిన్యూగా పూజలు, మధ్యలో దసరాలు ఉన్నాయి. ఎలాగో మనం వీడియోలో అనుకున్నట్టు దేవి భాగవతం నువ్వు అడుగుతూ ఉండాలి, నేను చెబుతూ ఉండాలి. అట్లాగే ఎక్కువ మందికి ఉపయోగకరంగా, అది పురాణం చదవటం కాదు, దానివల్ల ప్రయోజనం పుణ్యం వస్తుంది తప్ప నిజమైన ప్రయోజనం ఏమిటి అంటే పురాణ సారాన్ని వాళ్ళు అనుకునే ఆచరించే విధంగా మార్చి చెప్పడం. నిజంగా అమ్మ, అంటే మనకి ఏదైతే పద్ధతిగా ఉంటే మంచి జరుగుతుందో అవన్నీ మనకి అంటే ఒక రూల్ ప్రకారం అప్పుడు పెట్టారు, అంటే ఈ పూజల ప్రకారం లేకపోతే ఇంకొక రకంగానో సాంప్రదాయంగా మనకు అందించారు. అవి మనం పాటిస్తే ఇంకా బాగుంటుందని చెప్పేది, మధ్యలో వెళ్ళినవి మళ్ళీ మనకు రావాలని చెప్పేసి మన ప్రయత్నం, మన సంస్కృతిలో మనం చేస్తున్న ప్రయత్నం. మాకు మీ సహకారమే చాలా ఎక్కువగా అందించుతున్న ఆ ప్రయత్నం. అంతేకాదు నా ప్రయత్నం కూడా అంతే. ఈ ధనదా మాసంతో మొదలుపెట్టి ఈ రాగలిగినటువంటి చాతుర్మాస్య వ్రతం అది అయిపోయిన తర్వాత సంక్రాంతి పుణ్యకాలం వరకు అందరికీ కూడా ఇవన్నీ అలవాటు అయిపోతాయి. మనం రెగ్యులర్ బొంబార్డ్మెంట్ కదా, ఇది చేయండి అది చేయండి అది చేయండి అని, ఆటోమేటిక్గా అందరి జీవితాల్లో మార్పు రావాలి. మీరు చెప్పేది ఏది కూడా కష్టతరమైన ఏమి ఉండవు, అన్నీ సింపుల్. కాకపోతే రోజువారీ అలవాట్లను కొద్దిగా మార్పులు చేసుకుంటే చాలు అన్నట్లు. అందులో మీరు చెప్పింది ఒకటి ఫుడ్, అది అందరికీ ఉపయోగపడేది. అరిటాకు అనేది చాలా ఉపయోగపడేది, గోల్డ్ అనేవి పద్ధతి కోసమే. మీరు ఏం చెప్పినా కూడా చాలా వరకు చక్కగా పద్ధతులుగా. మన ప్రోగ్రామే సంస్కృతి కదా, అంచేత భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ధన ప్రవాహక సూత్రాలు, పొద్దున్నే లేవటం, ఇవన్నీ కూడా మనకి అలవాటు చేసుకోవాలని చెప్పి. అంటే రేపటి నుంచి శిల్పిగా 4:30 లేస్తుందిట. లేదండి, నాకు అలవాటు ఉంది. అలవాటు ఉందా? ఉంది. అంటే అందరికి స్లో పాయిజన్ లాగా మన ఈ ప్రోగ్రామ్ మంచి అలవాటు ఇచ్చాలి. అందుకని ఈ ధనదా మాసం అతిథులందరూ కూడా ఇవన్నీ పాటించి చక్కగా అలవాట్లు పెట్టుకుని పిల్లలకి భర్తకి అందరికీ కూడా అలవాట్లు నెమ్మదిగా పెట్టి, అంటే ముందు మహిళలకు అలవాటు చేస్తే ఇంట్లో వాళ్ళందరికీ అలవాటు అవుతుంది. ఇల్లాలు ముందు వెలుగుగా ఉంటే ఇల్లంతా వెలుగుతుంది. ఆ విధంగా చేసుకుని అందరూ బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధనదా మాసం శ్రావణ మాసం స్పెషల్ ఎపిసోడ్ ఇవాళ మొదటి భాగం. ధన్యవాదాలమ్మా, చాలా చక్కగా తెలియజేసి శ్రావణ మాసం అని అందరూ శ్రావణ లక్ష్మి పూజలు, శ్రావణ మాసంలో ఎలా ఇది అది అన్నీ చెప్తున్నారు. కానీ ఏం చేయకూడదో చెప్పేస్తే ఏం చేయొచ్చు అనేది అర్థమైపోతుంది. మీరు ఆ ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి, ధనదా మాసం అదే శ్రావణ మాసం అండి. ఈ శ్రావణ మాసంలో మొట్టమొదటి రోజు నుంచి ఏం చేయకూడదు, ఆ 3 టిప్స్ వారు చెప్పినట్లుగా పాటిద్దాం. అలాగే చక్కగా మన సంస్కృతిలో ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా మనకు ఉపయోగపడే అంశాలే కనుక ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక చక్కని అంశంతో మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్తే. లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు.